గైస్ ఎవరైనా ఒక 20,000 బడ్జెట్ లోపు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్టయితే మెయిన్లీ మన ఇండియన్ బ్రాండ్ కోసం చూస్తున్నట్టయితే ఈ మధ్య ఇండియన్ బ్రాండ్స్ అయితే మీకు లావా అయితే మీకు చాలా మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తుంది. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి లావా బ్లేజ్ కర్వ్ అనే మొబైల్ని అయితే తీసుకొచ్చింది అనమాట. మనకి ప్రైస్కి చాలా స్పెసిఫికేషన్స్కి చాలా మంచి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. అసలు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఎంత ప్రైస్ పెట్టారు, మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి మన ఛానల్లో. అయితే ఐ ఈ మొబైల్ మెయిన్లీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి డిస్ప్లే అనమాట. మనకి 3D కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి డిజైన్ చూడడానికి అయితే మీకు ప్రీమియం డిజైన్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ డిజైన్, గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. మనకి డైరెక్ట్ గ్లాస్ అనమాట, గ్లాస్ ఫినిషింగ్ అయితే కాదు, మీకు డైరెక్ట్ గ్లాస్ అయితే ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ పరంగా డిజైన్ పరంగా మీకు దాంతోపాటు మనకి ఫ్రంట్ 3D కర్వ్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి మెయిన్ హైలైట్ కూడా ఇదే అనమాట. మనకి ఇది బడ్జెట్లోనే కర్వ్ డిస్ప్లే, మంచి డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అనేది మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి చాలా మంచి డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. 120 హర్ట్స్ రిఫ్రెష్ అయితే కూడిన డిస్ప్లే అనమాట. మనకి డిస్ప్లే పరంగా అండ్ డిజైన్ పరంగా మీకు ఈ మొబైల్ అయితే మీకు చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట. మనకి ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే మీకు చాలా ప్రీమియం లాగా అయితే కనబడుతుంది అనమాట. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఈ మొబైల్ వచ్చేసరికి. మెయిన్లీ ఇది 2 కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు గైస్ ఈ మొబైల్ మెయిన్ హైలైట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7050 MediaTek ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. ఈ ప్రాసెసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్ అనమాట. మనకి గేమింగ్ పరంగా మీకు చాలా బాగా అయితే గేమ్స్ అయితే ఈ మొబైల్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి గేమ్స్ కూడా అయితే మీరు ఈ మొబైల్ నుంచి అయితే ఆడుకోవచ్చు. మీకు గైస్ ఇంకా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్లీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఒక చిన్న ఇదే మైనస్ అనమాట. మనకి కొంచెం 33 కాకపోయినా ఒక 65 వాట్ దాకా అయితే తెచ్చుంటే మంచిగా ఉండేది అనమాట. మనకి కనీసం 45 వాట్ దాకైనా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే కేవలం ఈ మొబైల్ వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి బ్యాటరీ పరంగా మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు యాజ్ యూజువల్గా. ఇంకా ఈ మొబైల్ మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సోనీకి సంబంధించినటువంటి సోనీ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే బ్యాక్ సైడ్ అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఫ్రంట్ వచ్చరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. మీకు కెమెరాస్ పరంగా మీకు ఫ్రంట్ కూడా మీకు మంచి కెమెరా అనేది యూస్ చేయడమే జరిగింది. మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా కాబట్టి మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ మనకి LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, దాదాపు మనకి UFS 3.1 స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. మీకు ఈ మొబైల్లో ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఏది మైనస్ అయితే లేదు. ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఒక్కటి తప్ప మనకి మిగతాదంతా మీకు చాలా ఉంటుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 18,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి అమెజాన్ ద్వారా అయితే సేల్లోకి అయితే వస్తుంది. మనకి March 11 నుంచి అయితే ఈ మొబైల్ అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మనకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ అయితే 100% అయితే తీసుకోవచ్చు. బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే ఇంకా మీకు తగ్గవచ్చు అనమాట. మనకి ఒక 2000 దాకా అయితే తగ్గవచ్చు మీకు. ఇది ఓవరాల్గా ప్రైస్ అయితే. ఈ ప్రైస్కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే ఎస్, 100% అయితే కొనొచ్చు. మెయిన్లీ మనకి చాలా మంచి మొబైల్ అనమాట. మనకి ఒక్క ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి వదిలేస్తే మాత్రం ఓవరాల్గా ఫుల్ ప్యాక్ మొబైల్ అనమాట. మనకి మెయిన్లీ డిజైన్ పరంగా మీకు చాలా 100% అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇది మొబైల్ డిజైన్ వచ్చేసరికి మీకు చాలా మంచి డిజైన్ అయితే లావా కర్వ్ 5G మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. బ్లేజ్ కర్వ్ మొబైల్ అయితే మీకు చాలా మంచి మొబైల్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన ఇండియన్ బ్రాండ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే దాంతోపాటు మనకి ఇది OS కూడా మనకి బ్లోడ్వేర్ అయితే ఎటువంటి బ్లోడ్వేర్ అయితే ఉండదు. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 అయితే వస్తుంది. మీకు యాడ్స్ అయితే ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉండదు అనమాట. మనకి ఇది ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. అనిపిస్తేనే మాత్రమే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.